సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాను మల్టీమీడియా తెలుగు. సో మనం ఈ వీడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ యొక్క ఇమేజ్ సైజు అండ్ ప్రింటింగ్ పేపర్ సైజ్ ఎలా తీసుకోవాలి, అంటే ఏ కంట్రీకి ఎలా ఉంటుంది అండ్ ఇండియన్ కంట్రీస్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనేది అన్ని పీడిఎఫ్ కలిపి నేను ఒక డ్రైవ్ లింక్లో పీడిఎఫ్ అనేది పెట్టాను. సో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు నేను ఆల్రెడీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియోలో మీరు అడిగారుగా, సో నేను ఇమేజ్ సైజెస్ అండ్ ప్రింటింగ్ పేపర్ సైజు, ఇమేజ్ సైజ్ ఎలా చేంజెస్ చేసుకోవాలి, అన్నిటి యొక్క ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఇమేజెస్ సైజెస్ ఉంటాయి అనేది, దేనికి ఏ అప్లికేషన్కి ఏది యూజ్ అవుతుంది, ఆధార్ కార్డ్కి, జాబ్ అప్లికేషన్కి ఎలా యూజ్ అవుతుంది అనేది దానికి ఇమేజ్ సైజెస్ అనేది లిస్ట్ ప్రిపేర్ చేసి డ్రైవ్ లింక్ పెట్టాను. సో వెళ్ళి ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకో కామెంట్ ఏం బెటర్ అంటే 6x4 మీద 8 ఫొటోస్ అనేది పాసిబుల్లా. సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను 2x2 ఇమేజ్ సైజ్ మీద, ఇమేజ్ సైజ్ తోటి 6x4 మీద ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్. సో 6x4 పేపర్ మీద 8 ఫొటోస్ అనేది నాట్ పాసిబుల్. సో 6 ఫొటోస్ మాత్రమే మనకి వస్తాయి. సో పైన 3 కింద 3, సో 2 రోస్లో 6 వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎలా చేస్తానో మీరే చూడండి. సో మీరు ఎవరైనా వీడియో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా చేయాలో చూడలేరు, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. సో ఇది అన్నిటికీ సేమ్ మెథడ్. సో అందుకే నేను ఇది ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ పేపర్ దగ్గర నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యాటర్న్ చేసుకున్న తర్వాత ఫైల్, న్యూ. సో ఇక్కడ మనం పేపర్ సైజ్ తీసుకోవాలి కదా, 6x4 మీరు అడిగిన విధంగానే, అండ్ 300 రిజల్యూషన్ అనేది కంపల్సరీ. సో తీసుకున్న తర్వాత క్రియేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా, సో ఫిల్. సో ప్యాటర్న్ అనేది సెలెక్ట్లో ఉండాలి. సో లిస్ట్లో లాస్ట్ ఏ ఇమేజ్ ఉంటుందో అది. సో చూసారుగా 6 ఇమేజెస్ మాత్రమే పాసిబుల్ అయితే 6x4, లేదు ఇంకా 1.18 అట్లా ఉంటే ఈజ్ పాసిబుల్. బట్ 2x2 రెగ్యులర్గా యూజ్ చేసి 2x2, సో లేదంటే 2x3, సో ఇవే అయితేనే పాసిబుల్. సో ఈ ట్యూటోరియల్ మాత్రం ఇంతే. సో ఇంకా ఇలాంటి ఏమైనా ఇంకా రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.